చెప్తున్నాను, ఎప్పుడూ కృంగిపోవద్దు, ఎప్పుడూ కృంగిపోవద్దు. మరణాపేక్ష ఎప్పటికీ ఉండడానికి వెళ్ళలేదు. దేవుడు నిర్ణయించిన కాలము కాకుండా మనం ముందుగా మరణిస్తే మన స్వతహాగా వెళ్ళేది నరకాగ్నిగుండం. నువ్వు ఎంత భక్తుడవైనా భక్తురాలవైనా, ఏ వ్యక్తి అయితే దేవుడు నిర్ణయించిన సమయం వరకు ఉండకుండా మరణాన్ని ముందే కొని తెచ్చుకుంటాడో ఆ వ్యక్తి వెళ్ళేది, అనగా సూసైడ్ చేసుకుంటారో, తను తాను హతమార్చుకుంటారో, అలాంటి వారు వెళ్ళేది నిత్య నరకాగ్నిగుండం. అంతే, అందులో అనుమానమేమీ లేదు. ధైర్యంగా ఉన్నది. ఎప్పుడు అలాంటి పరిస్థితులకు ముందుకు సాగవద్దని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నా. ఇంత గొప్ప వాక్కు మనకుంది. ధైర్యంగా వాక్యాన్ని చదవండి, ధైర్యం పొందుతారు. దేవుని మీద ఆధారపడి ధైర్యం పొందుతారు. కుటుంబీకులారా, ఒకరినొకరు ప్రోత్సహించుకొని అందరినీ గమనించుకుంటున్నారు. ఎవరు ఎలాగున్నారో, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అలా గమనించుకుంటూ ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగా.